సాధారణంగా ఒక అధికారంలో ఉన్నవాళ్ళు లేదా మాబోటిగాళ్ళు, రాజకీయ పదవుల్లో ఉన్నవాళ్ళు, ప్రపంచంలో సమాజంలో గౌరవం ఓ క్రికెట్లో కానీ సినిమాలో కానీ మరో రంగంలో కాస్త పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళని చాలామంది వచ్చి పొగుడుతూ ఉంటారు. ఈ పొగడ్తల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. తను లోకము కొనియాడగ విని యొబ్బడు సజ్జనుండు వెండియుకడు మేలొనరించు తను లోకము కొనియాడగ విని యొబ్బడు సజ్జనుండు వెండియుకడు మేలొనరించు. లోకం మన్ని కొనియాడుతూ ఉంటే ఉబ్బిపోకూడదు. వాళ్ళు ఎవరు ఎందుకు పొగుడుతున్నారో గమనించుకోగలగాలి. నాయకుల ఇళ్ల ముందు, అధికారుల ఇళ్ల ముందు పదవుల్లో ఉన్నంతకాలం పొద్దున్నే 20 కుర్చీలు ఉంటాయి, 25 మంది వాళ్తారు. ఆ ఇళ్ళకి పెద్ద శిక్ష. వీళ్ళందరికీ కాఫీ టిఫిన్లు పెట్టాలి, ఇదో కర్మ. వీళ్ళందరూ బాగా డబ్బా కొడుతూ ఉంటారు. ఇది మనం పదవిలో ఉన్నాం కాబట్టి కొట్టారు, అయిపోయిందంటే కొట్టారు. ఇంకా అది గ్రహించుకోవాలి. చేసే ఉపకారం ఏదో చేయొచ్చు, కానీ వాడు పొగిడే పొగడ్త నిజమని అనుకోవద్దు. విని ఉబ్బడు సజ్జనుడైన వాడు ఉబ్బిపోడు అనవసరంగా. పైగా ఆ పొగడ్తని, ఆ ఉపకారాన్ని మళ్ళీ తర్వాత ఓట్ల కింద మార్చుకుందామనో పర్చుపకారం కింద మార్చుకుందామనో చూస్తే అది వ్యాపారమైంది కానీ ఉపకారం కాలేదు. లావాదేవీ ఉందంటే వ్యాపారం అవుతుంది, ఉపకారం కాదు. అసలు వాస్తవంగా ఆధ్యాత్మిక రహస్యాన్ని మీకు చెప్పాలంటే, దేవుడు గుళ్ళోకి వెళ్ళి కోరిక కోరుతున్నామంటే దేవుడితో వ్యాపారం చేస్తున్నామమ్మా మన జ్ఞాన మార్గంలోనే. నీకు ఇది ఇస్తా, నాకు ఇది, అయిపోయింది. మీకు ఇది, మాకదే. నాకు పిల్లల్ని పుట్టించు, నీ కొండ చుట్టూ 16 సార్లు తిరుగుతా. ఆయనకేమిటి కలిసి వచ్చేది దీనివల్ల? నీకు పిల్లలు పుడితే నువ్వు కొండ చుట్టూ తిరిగితే అనవసరంగా. సారుగుడు తిరగట్లేదా, జంతువులు తిరగట్లేదా, నువ్వు కూడా తిరుగుతావు. ఇక్కడ ఊళ్ళోకి వెళ్ళి కోరికలు కోరుతున్నామంటే దేవుడితో వ్యాపారం చేస్తున్నాం. మనం స్వచ్ఛంగా ఉండలేదు. మనం ఈ కోరిక ఎందుకు పరిహరించాం? పిల్లలు లేకపోతే ఏమైంది నష్టం? ఇది ఎందుకంత పట్టుదల దాని గురించి? ఎవరో ఏదో అన్నారు అంటే అనుకోని మన వ్యక్తిగతం, దాని గురించి ఇంకేదో చేసేయడం. అంటే దేవుడు ఏమిటి, వీడు నాకు ఏదో కండిషన్ పెట్టాడు, ఇక్కడ నా చుట్టూ తిరుగుతా అంటే పిల్లలు కావాలంటే వీడికి పిల్లలు పుడితే నాకేమిటి కలిసి వచ్చేది? వాడు కూడా చుట్టూ తిరుగుతాడు, అంతే కదా. కోరిక కోరుతున్నామంటే వ్యాపారమే. అందుకని ఆ కోరికే పరిహరించుకుంటే భగవంతుడు ఏ కోరిక లేకుండా నా గుళ్ళోకి వస్తున్నాడు. త్యాగరాజస్వామిలా కీర్తనలో పాడుతున్నాడు, అన్నమయ్యలా తన్మయమే పాడుతున్నాడు. ఇక వీడి జీవితం మొత్తం నేను బాధ్యత వహించవలసిందే అని భగవంతుడు మొత్తం బాధ్యత వహిస్తాడు. ఆలోచించండి, తెలివిగా ఆలోచించండి. మొత్తం బాధ్యత భగవంతుడి మీద పెడదామా, మన మీద సగం పెట్టుకుని సగం ఆయనకి అప్పగిద్దామా? ఏది సుఖం అండి? శరణాగతి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. మొత్తం బాధ్యత నీదే అని వదిలేస్తే ఆయనే చూసుకుంటాడే. మళ్ళీ ఈ కోరిక ఆ కోరిక ఎందుకండి? అదే వద్దని చెబుతున్నాడు. లోకం పొగుడుతూనే ఉంటుంది, దానికి ఉబ్బిపోవద్దు. పైగా వెండియు కడుమేలొనరించు, మళ్ళీ ఉపకారం చేయాలని చూస్తాడు. ఎందుకంటే ఏం ఆశించలేదుగా అవతల నుంచి. ప్రజలు బాగుంటే నాకు చాలు, ఇంకేం అక్కర్లా. ఇదివరకు వాళ్ళ కుటుంబం బాధపడుతూ ఉన్నారు, ఇప్పుడు ఆ బాధ లేదు. నేను చేసిన ఉపకారం వల్ల ఆ బాధ సర్దుకుంది, చాలు, సంతోషం, ఇంకేం అక్కర్లా. ఈ ఆనందం శాశ్వతంగా ఉంటుంది. దాన్ని మళ్ళీ ఏదో ఒక రూపంలో ప్రత్యుపకారంగా మనం ఆశించామంటే అది వ్యాపారమైంది, ఆనందం లేకుండా పోయింది. అంచేత లోకులు పొగిడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ మనం వ్యాపారంగా మార్చకుండా మనం చేసే ఉపకారం ఏదో మనం చేద్దాం. వారు ఏదో అంటూ ఉంటారు, దానికేందుకు వారు సంతోషించారు, మనకు అంతే చాలు అనుకోగలిగితే అంతే చాలు లెక్క.